కుకట్పల్లి నియోజకవర్గంలోని ఇందిరానగర్ బస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 17 లక్షల రూపాయలతో మంజూరు అయిన డ్రైనేజీ పనులను వాటర్ వర్క్స్ అధికారులు ఆపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1620 కుటుంబాలు ఇందిరానగర్ కాలనీ బస్తీలో నివసిస్తున్నాయని, తమకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు కృషితో డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు అయితే ఐడీపీఎల్ అధికారులు పనులను ఆపివేశారని ఆరోపించారు. 55 ఏళ్లకు పైగా తాము నివాసం ఏర్పరచుకుని ఇక్కడ నివసిస్తున్నామని చెప్పారు. కబ్జా అంటూ వస్తున్న వార్తలతోనే పనులను ఆపేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఏం అది లేదు. మేము గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నాం. వసతులు ఏం లేకుంటుండే. అప్పుడున్న సమయంలో బీజేపీ దత్తాత్రేయ గారు కూడా తిరిగారు. 3-4 సార్లు బస్తీకి వచ్చారు. 3-4 సార్లు ఎంపీగా అయ్యారు. ఆయన కొన్ని వసతులు కల్పించారు. పర్యటించి ఎలక్షన్ ముందు తిరిగారు. ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వచ్చేసి మా బస్తీని అంతా చూసి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. ₹1 కోటి శాంక్షన్ చేయడం వల్లనే మేము డ్రైనేజీ వ్యవస్థను తయారు చేసుకున్నాం. రోడ్లు కొంచెం గుడిసెలు కొద్దిగా తీసేసుకొని డెవలప్ చేసుకొని డ్రైనేజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత డ్రైనేజ్ చేసిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు కూడా 3 కోట్లు శాంక్షన్ చేసి మా దగ్గరకు వచ్చి చూసి మా పరిస్థితులను చూసి ఎవరు కబ్జా చేసుకున్నారు, 20 గజాలు, 15 గజాలు, 30 గజాల్లో ఉన్నాం మేము. ఏ నాయకులు కానీ ఇక్కడ కబ్జా చేసుకోనికి ఏం రాలేదు, ఎవరు చేసుకోలేదు. అవాస్తవాలు ఇవన్నీ. మొన్న వచ్చిన స్టేట్మెంట్ ఎవరైతే ఏబిఎన్ వాళ్ళు కొన్ని పేపర్లు ఏవైతే వేసి మాకు సహకరించండి, అందరు ప్రెస్ వాళ్ళు కూడా సహకరించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా గరీబోళ్ళు, 50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న వాళ్ళు. ఎవరి ప్రణయం లేదు ఇక్కడ, ఎవరు కబ్జా చేసుకుంటలేరు. వాస్తవాలు వచ్చి చూసి ప్రెస్ వాళ్ళు రాస్తే బాగుంటుంది. దయచేసి అందరికీ మేము మా ద్వారా గరీబుల ద్వారా మేము విన్నపం చేసుకుంటున్నాం. ప్రెస్ వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ దీన్ని రాజకీయం చేయకండి. మా బతుకులు ఎందుకంటే ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాం మేము. దాన్ని కూడా చేయకుండా కొన్ని రాజకీయ శక్తులు ఎవరు అడ్డుపడుతున్నట్టుంది. దయచేసి మా మీద దయ ఉంచి మాకు డెవలప్మెంట్కి సహకరించండి తప్ప అవాస్తవాలు చెప్పి దాన్ని ఆపడానికి అయితే చేయకండి. ఒక మనవి చేసుకుంటాం మేము అందరి ప్రెస్ వాళ్ళకి అందరికీ. ఈ రోజు వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం అని చెప్తూ, మా ఇందిరానగర్ చాలా రోజుల నుంచి ఇక్కడ ఎంతో ఇబ్బందుల డ్రైనేజీ లేకుండా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన తప్పుడు నిరూపణలు చేసి పత్రికల్లో ఇస్తున్నారు. అలాంటిది ఇక్కడ ఎమ్మెల్యే గారి కబ్జా ఏం చేయట్లేదు. మా జాగాలో మేమే అందరూ ఇక్కడ పాలమూరు బిడ్డలు ఉన్నాం. ఐడిపిఎల్ కోరడం ఏంటంటే ప్రభుత్వాలని మాకు వసతులు కల్పించి మాకు ఇబ్బంది లేకుండా మీ ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి కబ్జాలు జరగలేదని, మేమే ఉండి మా ఇండ్లే వేసుకుంటున్నామని ఇక్కడ అందరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.